ఇక్కడ లిస్ట్ అక్కడికి పట్టుకెళ్ళాక ఢిల్లీకి వీళ్ళని పిలిపించి 2 రోజుల పాటు వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని కూర్చుని శివప్రకాష్ జీ, సోమవీర్రాజు, ఈయన సంతోష్, ఈ 4 కూర్చుని ఒక కసరత్తు చేశారు. 2 రోజులు ఆ కసరత్తులు చేయించారు. దాని వెనకాల ఏంటి, బలం ఏంటి, కులం ఏంటి, వర్గం ఏంటి, పైసలు ఏంటి, స్థాయి ఏంటి, ఇవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి లెక్క ఇది. ఏంటది, ఫైనల్ లిస్ట్ ఎక్కడ ఉంది అన్నటువంటి అది వాళ్ళు అక్కడ తేల్చారు. ఆ తర్వాత వీళ్ళని పంపించేశారు. పంపించేసి బార్గెనింగ్ అంతా చేస్తుంది బీజేపీ అధినాయకత్వం. వాళ్ళు పంపించినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్, ఆ తర్వాత పాండా, వాళ్ళు కదా వచ్చింది. వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు చంద్రబాబు. అప్పుడు కూడా పురంధేశ్వరిని పిలవలేదే, అప్పుడు కూడా సోమవీర్రాజుని పిలవలేదే. సుమారు 7-8 గంటల పాటు జరిపి ఈవెన్ శివప్రకాష్ జీని కూడా పట్టుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన 3 men కమిటీ అన్నది వాళ్ళే 7-8 గంటలు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోయారు లిస్ట్ తీసుకుని. ఇక్కడ పురంధేశ్వరి ఇచ్చినటువంటి లిస్ట్ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఈయన ఇచ్చినటువంటి లిస్ట్ ని ఆవిడకి చూపించారు. అయిపోయాక వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి బార్గెనింగ్ చేస్తున్నారు. ఇందులో పురంధేశ్వరి అనడానికి ఏ కోశానా లేదు. కాకపోతే అందులో వీళ్ళ పేరు కూడా పెట్టారు అంటే పెట్టకుండా ఎట్టుంటారు. విష్ణుకుమార్ రాజు పేరు కాకుండా ఇంకొకళ్ళు పెట్టడానికి ఆవిడకి ఏముంది శత్రుత్వం, లేకపోతే ఆయన పేరేంటి కామినేని కాకుండా ఇంకోళ్ళు పెట్టడానికి ఆవిడకి ఏముంది శత్రుత్వం. దాంతో పాటు ఇంకో 2 పేర్లు కూడా ఇచ్చింది కదా. కాబట్టి ఇందులో పురంధేశ్వరిని తప్పడానికి ఏం లేదు. అధినాయకత్వపు ఆలోచన ధోరణిలో కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు సంఘ్ పరివార్ని అడిగిందా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా, ఇదేం వాళ్ళు చెప్పట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 2 జాబితాలు, వైఎస్ఆర్సీపీ దాదాపు ఇప్పుడు వచ్చి 12 జాబితాలు అనుకుంటా. కాకపోతే వీళ్ళు పెద్దగా ఒకేసారి రిలీజ్ చేశారు. ఆయన చిన్నగా 10, 2, 3 ఇలాగ. ఈ 2 పార్టీల జాబితాలు కంపేర్ చేసుకుంటే ఈయన ఫిక్స్డ్ గా రిలీజ్ చేసేసారు. మార్పులు చేర్పులు అందులో మాక్సిమం ఉండవేమో, ఏమైనా ఉంటాయేమో తెలియదు పొత్తులో భాగంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్ట్ లో ఎక్కువ మార్పులు చేర్పులు ఎక్కువ కనిపించినాయి. ఇప్పుడు ఈవెన్ ఈ గుంటూరు సీటు కూడా ఏదో మార్చిపోతున్నారు, మళ్ళీ మైనార్టీకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నజీర్ అహ్మద్ ఇవాళ ప్రకటించారు కాబట్టి వైసీపీ కూడా మార్చిపోతుంది అనేది ఒక ప్రచారం నిన్నటి నుంచి. అంటే ఒక భయం ఏమన్నా కనిపిస్తోందా ఈ లిస్టు 2 లిస్టులో ఈ అభ్యర్థులను ఎన్ని చూసినప్పుడు వైసీపీలో ఒక భయం ఏమన్నా కనిపిస్తోంది? భయం ఏం కాదు, వాళ్ళు మరింత కాన్ఫిడెంట్ గా, అంటే అవతల వాళ్ళ ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మైనార్టీకి మార్చరు అనుకుంటా. అంటే ఆల్రెడీ ఈస్ట్ లో 2 ముస్లింసే ఉంటారు. అవును, అక్కడ అలాగా